భారతదేశంలో అసలు ఆడపిల్లలకు రక్షణ ఉందా అండి? ఒక్క నిమిషం నా కోసం కేటాయించండి ప్లీజ్. రిక్వెస్టెడ్గా అడుగుతున్నానండి, ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడతారా అనిపించే అంత ఆశ్చర్యం గొలిపేటట్టు అసెంబ్లీల్లో కూడా మునిగిపోతాయి, కార్లు మునిగిపోవటం, బస్సుల్లో కూడా సగానికి పైగా మునిగిపోవటం లాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ముందుగా నా మొదటి సబ్స్క్రైబర్ నుంచి ప్రజెంట్ ఉన్న 12,915వ సబ్స్క్రైబర్ వరకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఇవాళ ఎస్పెషల్లీ నేను మీతో మాట్లాడటం కోసమే మీ ముందుకు వచ్చాను. మీరు ఏ విధమైన కంటెంట్ను TV21 నుంచి కోరుకుంటున్నారు అనేది తెలుసుకోవటం ప్రత్యేకంగా అందుకోసమే నేను మీ ముందుకు వచ్చాను అనమాట. మీరందరూ చూస్తూ ఉన్నారు కదండి ఛానల్ని. మీ అడ్వైస్ మీరు ఇవ్వచ్చండి, మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. అలాగే మీకు ఏ విధమైన కంటెంట్ కావాలి, ఏ విధమైన కంటెంట్ ఇస్తే మీకు ఉపయోగపడుతుంది అనేది కూడా తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. అలాగే అండి, మరొక విషయం ఏంటంటే TV21 ద బెటర్ చాయిస్ అనే ఛానల్లో నేను మిక్స్డ్ కంటెంట్ అనేది పెట్టడం జరిగిందండి. అసలు మీరు ఏ కంటెంట్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది నాకు తెలియచేస్తారని నేను ఆశిస్తున్నానండి. నా వెనకల చూస్తున్నారు కదా, ఇదిగోండి చూడండి, మొక్కలండి. మొక్కలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అది చెన్నై నుంచి తీసుకొచ్చిన అరటి చెట్లు అన్నమాట, అక్క దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇక నల్లేరు అండి. ఇలా చాలా గార్డెనింగ్ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. బట్ అన్ఫార్చునేట్లీ నేను న్యూస్ చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే గనక, అసలు నేను ఒక న్యూస్ ప్రజెంటర్ని అని చెప్పడానికి నేను న్యూస్ చేయాల్సి వచ్చింది. ఆ టైం నుంచి కూడా అన్ఫార్చునేట్లీ నేను న్యూస్ చేస్తున్నాను. నేను ఏళ్ల తరబడి న్యూస్ చదివానండి. బట్ నాకు ఇష్టం లేదు. కానీ న్యూస్ కంటెంట్ ఎక్కువ మంది వ్యూయర్స్ చూస్తున్నారండి. మీరు నిజంగానే నా ఛానల్ నుంచి న్యూస్ కంటెంట్ కనుక కోరుకుంటున్నారా, ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తెలుస్తుంది అంటే నేను వ్యాలిడ్ కంటెంట్ ఇస్తున్నానా లేదా, ఉపయోగపడుతోందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదండి. ఇది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ పేరు, లేదా మీకు పేరు మెన్షన్ చేయటం ఇష్టం లేకపోతే మీరు ఏ ఊరు నుంచి నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది తెలియచేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడికి రీచ్ అవుతోంది, ఏ ఏ ప్రదేశాలకు వెళ్తుంది అనేది కూడా నాకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ నేను ఇంటి దగ్గర పెంచుకునే మొక్కలు అన్నమాట. ఒక 10-15 రోజులు కనుక మనము 10-15 రోజులు పట్టించుకోకపోతే ఇలా గుబురుగా మొత్తం పెరిగిపోతుందండి. గడ్డి అంతా వచ్చేస్తుంది, బాగా బుషీగా తయారైపోతుంది అనమాట. ఇక్కడ గార్డెన్లో కూడా చాలా వర్క్ ఉంది. నేను చెప్పాను కదండి, న్యూస్ చేయటం వల్ల ఇక్కడికి వచ్చి మొక్కల దగ్గర టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, గార్డెనింగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను. నిజానికి మరొక విషయం చెప్పాలండి మీకు, నేను ట్రావెలింగ్ 11 days అండి. ఆ ఫుటేజ్ అంతా నా దగ్గర ఉంది. ఎడిట్ చేయడానికి టైం సరిపోవటం లేదు. ఎప్పుడైతే న్యూస్ చేయటం స్టార్ట్ చేశానో, ఆ టాపిక్ ఎలా ఉంటుందండి, బర్నింగ్ టాపిక్ కదా. ఎవ్రీడే సీఎం ఏదో మాట్లాడారు, ఆపోజిట్ లీడర్ ఏదో మాట్లాడారు, అటు సైడ్ ఏపీలో ఏదో అయ్యింది, వరదలు వచ్చాయి, ఇలాంటి కంటెంట్తో ఏమవుతుందంటే ఎవ్రీడే అది పోస్ట్ చేయటానికి, ఎడిట్ చేయటానికే టైం సరిపోతుందన్నమాట. ఇక నాకు ఇష్టమైన గార్డెనింగ్ కానివ్వండి, మోటివేషనల్ కానీ, లేకపోతే వెస్టీజ్ వీడియోస్ కానీ, ఇవేమీ నేను చేయలేకపోతున్నాను అనమాట. అసలు మీరు ఏ రీజన్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నా ఛానల్ నుంచి ఏ విధమైన కంటెంట్ కోరుకుంటున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ మీ వ్యాలిడ్ టైంని ఒక్క నిమిషం నా కోసం కేటాయించండి ప్లీజ్. రిక్వెస్టెడ్గా అడుగుతున్నానండి, ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. మీరేం చేస్తారంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఏ టాపిక్ నచ్చింది, ఏ విధమైన టాపిక్స్ ఫ్యూచర్లో ఇస్తే మీకు ఉపయోగంగా ఉంటుంది. మేము ఆ విధమైన కంటెంట్ చేయటానికే మేము ఆసక్తి చూపిస్తాము. ఎందుకంటే అండి, సబ్స్క్రైబర్లు దేవుళ్లతో సమానం. ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్గా నిలబడాలి అంటే సబ్స్క్రైబర్లే కదండి. ఇప్పుడు సినిమా స్టార్లు ఎదుగుతున్నారు అంటే ప్రేక్షకులు లేకపోతే సినిమా స్టార్లు ఎదగలేరు కదండి. టీవీ ఛానల్స్ ఎదుగుతున్నాయి అంటే వ్యూయర్షిప్ లేకుండా, ప్రేక్షకులు లేకుండా ఎవరు ఎదగలేరు కదండి. అలాగే యూట్యూబర్స్ కూడా ఎదగాలి, నిలబడాలి అంటే మీరే అండి ప్రేక్షక దేవుళ్ళు, సబ్స్క్రైబర్లే కదండి. మమ్మల్ని నిలబెట్టేది మీరే. మీ
గురించి మీకు వ్యాలిడ్ కంటెంట్ ఇవ్వటమే మా ధర్మం అండి. మీరు తెలియచేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మరొక విషయం అండి, నేను లైవ్ పెట్టి మీ ముందుకు రావాలి అని అనుకున్నాను కానీ బట్ ఇప్పుడు ఇంకా అంత ఇది రాలేదు, నాకు ఆ టైం రాలేదు అని అనిపిస్తోంది. బట్ లైవ్లో త్వరలోనే రావాలి, ఆ ఏర్పాట్లు కూడా నేను చూస్తానండి తప్పకుండా. న్యూస్ కంటెంట్ ఎవరైతే చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో ఈ మధ్య కాలంలో కామెంట్స్ చాలా వచ్చాయండి న్యూస్కి. మీరు ఒకసారి నాకు చెప్పండి, లేదా మీరు సబ్స్క్రైబర్ కాకపోయినా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నా కూడా ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానో మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. భారతదేశంలో అసలు ఆడపిల్లలకు రక్షణ ఉందా? దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ రిప్లై ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? నిజంగానే మన భారతదేశంలో ఆడపిల్లలకు రక్షణ ఉందా? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మన ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోవటానికి కారణం ఏంటి? అది టైప్ చేయండి. మరొక విషయం అండి, చూస్తున్నాం తెలంగాణలో కానీ ఏపీలో కానీ మనం చూస్తున్నాము, మీరు గమనిస్తూనే ఉంటారు, గమనించట్లేదని నేను అనట్లేదు, మీకు అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే. ఒకరి మీద ఒకరు, అధికార పార్టీ ప్రతిపక్షం మీద, ప్రతిపక్షము అధికార పక్షం మీద దుమ్మెత్తి పోసుకోవటం, వల్గర్ లాంగ్వేజ్ అండి. ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు అంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడతారా అని. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము అనిపించే అంత ఆశ్చర్యం గొలిపేటట్టు అసెంబ్లీలో కూడా వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడడం. అసలు మనం ఎక్కడికి పోతున్నాము? అసలు ఇది ఏ విధమైన డెవలప్మెంట్? అసలు ఏం చూసి నేర్చుకోవాలండి? యథా రాజా తదా ప్రజ అన్నారు కదండి. అసలు మన పాలకులను చూసి మనం ఏం నేర్చుకోవాలి? మన పిల్లలు, నేటి పిల్లలు ఏం నేర్చుకుంటారండి? ఇలా వ్యతిరేకించుకోవటము, బెదిరింపులకు పాల్పడటము, ఇది మీకు ఎలా అనిపిస్తోంది చెప్పండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక మీరు ఏపీనా, తెలంగాణనా, లేదంటే ఇతర వేరే రాష్ట్రాల, వేరే దేశమా ఒకసారి అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు మీరు భారతీయులైతే మీరు ఏమనుకుంటున్నారు? ప్రస్తుత రాజకీయ పరిణామాల పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఆడపిల్లల రక్షణ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియచేయండి. మరొక విషయం అండి, హైదరాబాద్లో గత వారం 10 రోజులుగా మనకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికే మనకు రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. ఇవాళ మీరు న్యూస్ ఛానల్స్, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ వెళ్ళి చూడండి. ఒకసారి మీరు న్యూస్ ఛానల్స్ చూడండి, అమీర్పేట్ కానీ, బల్కంపేట్ కానీ, చాలా ప్రాంతాలండి రోడ్ల మీద, మెయిన్ రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవటం, అసలు నడుములోతు నీళ్లు, బైక్లు మునిగిపోతాయి, కార్లు మునిగిపోవటం, బస్సుల్లో కూడా సగానికి పైగా మునిగిపోవటం లాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందండి? దీని మీద మీరు ఖచ్చితంగా తెలియచేయండి. మరొక విషయం అండి, హైదరాబాద్లో మీరు ఉంటున్నారా? మీరు గమనించారా? ఎక్కడ చూసినా ఫ్లెక్సీలండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ డబ్బంతా ఎవరిది? ప్రత్యేకించి నాయకులు వాళ్ళ జోబుల్లో నుంచి పెడుతున్నారా? గవర్నమెంట్కు సంబంధించిన డబ్బా? నాకైతే తెలియదండి. ఒకవేళ మీకు తెలిస్తే గనక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ డబ్బు ఎవరిది? ఏపీ కావచ్చు, భారతదేశం అండి మొత్తం. మనం ఏపీ అనో, తెలంగాణ అనో అలా ఎందుకు మాట్లాడుకోవాలి? భారతదేశము అప్పుల్లో ఉంది, భారతదేశానికి తగిన నిధులు లేవు, డెవలప్మెంట్కి డబ్బులు సరిపోవటం లేదు, ఇలాంటి మాటలు మనం వింటూనే ఉన్నాం కదండి. మరి డబ్బులు సరిపోనప్పుడు మన నాయకులు ఫ్లెక్సీల మీద మన ప్రభుత్వాలు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఆ ఫ్లెక్సీలకు అయ్యే డబ్బును మరొక దానికి వినియోగించుకోకూడదా? మీరు ఒకసారి నాకు ఆన్సర్ చేయండి, ఓకేనా అండి? అసలు భారతదేశంలో ఆడపిల్లలకు రక్షణ దొరుకుతుందా అండి? నాకైతే నమ్మకం లేదండి. మన ప్రభుత్వాలు మారుతాయని, మన ప్రభుత్వంలో చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తారని, ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తారని నాకైతే నమ్మకం కలగట్లేదండి. నిన్న మొన్న కూడా మనం కదండి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మొన్ననే మనం జరుపుకున్నాం సగర్వంగా. కానీ ఆడపిల్లలకు రక్షణ లేదండి. ఎన్ని ప్రభుత్వాలు మారాయండి, ఎంతమంది, ఎన్ని పార్టీల వాళ్ళు మనల్ని పాలించారండి. మన నాయకులు మనకు సరైన రక్షణ ఇవ్వలేరు.
మన పోలీస్ వ్యవస్థ కానీ మన కోర్టులు కానీ ఆడపిల్లలకి మనకు రక్షణ కల్పించలేకపోతున్నాయి అనేది వాస్తవం అవునా కాదా అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది అండి ఇవాళ వీడియో. నేను మీతో మాట్లాడాలి అనుకున్నాను, నా సబ్స్క్రైబర్ల గురించి తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏ కంటెంట్ మీరు ఇష్టపడతారు? న్యూస్ నిజంగా ఇష్టమా? ఎంటర్టైన్మెంట్ కంటెంట్, సినిమాలకు సంబంధించిన వార్తలు మీకు ఇష్టమా? లేకపోతే వెస్టీజ్ కంటెంటా? లేకపోతే హెల్త్ టిప్స్ ఇష్టమా? లేకపోతే హెల్త్ రిలేటెడా? మోటివేషనలా? అసలు ఏ వీడియోలు, ఏ విధమైన కంటెంట్ మీకు నచ్చుతుంది అనేది నాకు తప్పకుండా తెలియచేయండి. ఆ విధమైన కంటెంట్ మేము ఇవ్వటానికి 100% కృషి చేస్తామండి. మళ్ళీ నేను పేరున అండి నా మొదటి సబ్స్క్రైబర్ నుంచి 12,915వ సబ్స్క్రైబర్ వరకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఇలాగే మాకు అందించాలి, మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఛానల్ నిలబడాలంటే, మేము కూడా ఛానల్లో నిలబడాలి అంటే సబ్స్క్రైబర్లే ముఖ్యం కదండి. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. చేసుకున్న వాళ్ళందరూ రెగ్యులర్గా ఆ వీడియోస్ చూడండి. అసలు ముందు మీకు ఏ విధమైన కంటెంట్ కావాలి అనేది తెలియచేయండి. దాన్ని బట్టి యాక్చువల్లీ నేను కన్ఫ్యూజన్లో పడ్డానండి. అసలు న్యూస్ చేయాలా, అరే ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి అవి చేయాలా, మోటివేషనల్ వీడియోస్ చేయాలా, హెల్త్ అవసరం కదండి ప్రతి ఒక్కరికి, హెల్త్ చేయాలా, ఇలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక క్వశ్చన్ మార్క్ పడ్డదన్నమాట నా మనసులో అయితే. బట్ కంటెంట్ మీకు యూజ్ అవ్వాలి. ఊరికేనే డెడ్ కంటెంట్ ఇవ్వటం నాకు ఇష్టం లేదండి. మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నన్ను ఆదరించినందుకు. ఇలాగే మీ సపోర్ట్ నాకు మరింత కావాలని కోరుకుంటున్నాను. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.